మౌన పోరాటం మౌన పోరాటం. త్వరగా రా వెళ్దాం. త్వరగా లోపలికి వెళ్దాం రా. అవంతి అవంతి అత్తయ్య, నేను ఏ జన్మలోనో చాలా పాపం చేశాను అత్తయ్య. అయ్యో అవంతి అలా మాట్లాడుకో. నువ్వేం తప్పు చేయలేదు అవంతి. ఇది ఆ దేవుడి తప్పు. ఆ దేవుడి తప్పే. మన విషయంలో ఆ దేవుడు తప్పు చేశాడు. తీరని ద్రోహం చేశాడు మనకి. ద్వారకా, నువ్వు ఇలా బాధపడితే తను ఇంకా డల్ అయిపోతుందిరా. వద్దురా. డాక్టర్ ఏం చెప్పింది? ఏడవకు ద్వారకా, ఏడవకు. అమ్మా, ఇందాకటి వరకు పాప నీ పొట్టలోనే ఉంది కదమ్మా. కదిలేది, నాకు పూసులు చెప్పేది, నా చేతికి తన కాలితో హైపై కొట్టింది. మరి ఏమమ్మా, ఆ బుజ్జి కాళ్ళేవి, ఆ చిన్ని చేతులేవి. బయటికి వస్తే చూడాలనుకున్నా. నా దుర్గమ్మ మొహం ఏదమ్మా, ఏదమ్మా, నా బిడ్డ మొహం ఏదమ్మా. పెట్టేదమ్మా. సార్ సార్ ప్లీజ్, పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. తనని రెస్ట్ తీసుకునివ్వండి మేడం. అర్థం చేసుకోండి మేడం. ద్వారకా, అదే ద్వారకా, మనం బయట ఉందాం పదా. అమ్మా, అది కాదమ్మా.
నాకు చిన్న దుర్గమ్మ పుడుతుంది, నా గుండెల మీద ఆడుకుంటుంది అని ప్రతిరోజు నీకు చెప్పాను కదమ్మా. నా చివరి క్షణాల వరకు నాతో కలిసి ఉండాల్సిన నా చిన్న దుర్గమ్మ నా జీవితంలోకి ఒక అతిథిలా వచ్చి అలా అలా వెళ్ళిపోయింది అమ్మా. ద్వారకా, ఏడవకు ద్వారకా. అయ్యో ద్వారకా, ఊరుకో. నా గుండెల మీద తన పాదాలతో ఆడుకోవటం కాదు, కనీసం తన చిన్ని చేతులతో ఒక హైఫై అన్న కొట్టకుండా చివరికి ఓ చిన్న 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 నవ్వైనా నవ్వకుండా, ఒక చూపైనా చూడకుండా అలా వెళ్ళిపోయిందమ్మా. ద్వారకా, ద్వారకా, అవంతి, ద్వారకా, ద్వారకా. అవంతికి ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే ఇలా అయిపోతే పాపం అవంతి పరిస్థితి ఏంట్రా? తనకి తోడుగా నిలవాల్సిన వాడివి నువ్వే కదా. ఇలాంటప్పుడే భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలబడాలంట. ఇదిగో ఇచ్చుడు, ఏడుకు. నువ్వేడిస్తే అవంతి కూడా బాధపడుతుంది కదా. తనని ఏడిపించదని డాక్టర్ చెప్పారు కదా. వద్దురా, వద్దు. ద్వారకా, మనం బయటకు వెళ్దాం పదా. అయ్యో ద్వారకా, నా మాట విను. వద్దురా, మనసుని గట్టి చేసుకోవాలరా. తప్పదు, పద మనం బయటికి వెళ్దాం. తనని రెస్ట్ తీసుకో. అవంతి, నువ్వు రెస్ట్ తీసుకో. అవంతి, నువ్వు రెస్ట్ తీసుకో. పద. అవంతి ప్లీజ్ ఏడవకూడదు, మళ్ళీ స్టిచెస్ ప్రాబ్లం అవుతాయి. అమ్మా, నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. రోజు వేలి ముద్రలు వేసే నాన్న ఈ రోజు సంతకం చేస్తుంటే నాకు మా నాన్న చదువులేనివాడు కాదు, చదువుకున్నవాడని మొత్తం అందరికీ గట్టిగా గొంతెత్తి హరిచి చెప్పాలన్నంత ఆనందం వేసింది. ముఖ్యంగా ఆ రుద్రకమ్మ రోజు మీ నాన్న చదువులేని మొద్దు అని వెక్కిరించేది కదా. ఈ రోజు దాని మొహం ముందే నాన్న సంతకం పెట్టి డబ్బులు రాసి చెక్కిస్తుంటే రుద్రమోహన్ తన్నినంత ఆనందంగా అనిపించింది. ఆ మహేంద్ర విశాలాక్షికి ఇద్దరికి మొహాలు మాడిపోయాయి. అన్నట్టు నాన్న, అసలు నువ్వు చదువు ఎప్పుడు నేర్చుకున్నావు? ఎలా నేర్చుకున్నావు? ఆయన ఎలా నేర్చుకున్నా పట్టుదలతో నేర్చుకున్నారు. అదే నాకు సంతోషంగా ఉందమ్మా. మామూలు సంతోషం కాదమ్మా, గాల్లో తేలుతున్నంత సంతోషం. జానకి, నేను సంతకం పెట్టింది ఏ గుడికి సంబంధించిన చెక్కో తెలుసా? ఆంజనేయ స్వామి గుడికి జానకి, ఆంజనేయ స్వామికి. అవునా? ఆహా, ఎంత మంచి పని చేశారండి. జానకి, నువ్వు నా చేతికి ఆంజనేయ స్వామి తాడు కట్టి చదువుకోమన్నావు, అంతే, నాకలా చదువు వచ్చేసింది. ఇప్పుడు ఆయన గుడికే నేను మొదటి సంతకం పెట్టి చెక్కిచ్చాను. ఇప్పుడు ఆ దేవుడు నాకు ఇంకా బలం ఇస్తాడు, బుద్ధి కూడా ఇస్తాడు జానకి. అవునండి, మీరింకా ఇంకా బాగా చదువుకోవాలి. పెద్ద పెద్ద చదువులు చదివి బుద్ధిమంతుడై కోటు సూటు వేసుకుని ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్లో కూర్చుని ఆ పనులన్నీ మీరే చక్కబెట్టాలి. అందరూ మిమ్మల్ని గొప్పవాడని మెచ్చుకోవాలి. అలాగే జానకి, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. నిజంగా మీరంత గొప్పవాళ్ళు అయిపోతే ఇక నాకంతకంటే కావాల్సిందే ఉంది. ఏ భార్య అయినా
భర్త గొప్పవాడు కావాలి, ప్రపంచం అంతా గుర్తించాలనే కదా కోరుకుంటుంది. అమ్మా, నాన్న చదువుకుంటున్నాడు కదా, నాన్నతో పాటు నేను చదువుకుంటాను. నాన్నతో పాటు నేను గొప్పదాన్ని అవుతాను. అలాగేనమ్మా, నువ్వు కూడా చదువుకో. నాన్న నీకు నీ పేరు రాయడం ఒక్కటే వచ్చా, ఇంకేమన్నా వచ్చా? అయ్యో జానకి, సౌందర్య చూడు ఎలా అడుగుతుందో. చెప్పు జానకి, నేను నీ పేరు రాశాను కదా, చెప్పు. అవునా, అమ్మ పేరు రాసావా? ఏది ఇప్పుడు రాయి. అయితే వెళ్ళి పెన్ను పేపర్ తీసుకురా. ఉమ్. ఉమ్. ఇదిగో నాన్న. ఉమ్. ఉమ్. ఇదిగో చూడు. అబ్బా, భలే రాసావు నాన్న. అమ్మా, ఇదిగో ఇచ్చుడు. ఉమ్. ఇది ఇది నా భర్త రాసిన నా పేరు కదా. అమ్మా, ఏమైంది? ఇన్ని రోజులు నా భర్త చదువుకోవాలి, గొప్పవాడవ్వాలని ఆశపడేదాన్ని. కానీ ఇప్పుడు నా భర్త ఇలా చేసే ఈ చిన్న చిన్న పనులు కూడా ఈ కళ్ళతో చూడలేకపోతున్నానే అని బాధపడుతున్నాను. ఆయన ఎదుగుతుంటే పక్కనే ఉండి అన్నీ చూడాలని ఆశపడుతున్నాను. కానీ నా ఆశలు తీరవు. జానకి, నువ్వు బాధపడకు. ఆ దుర్గమ్మ ఉంది కదా, నీకు కళ్ళు కావాలని ఆ దుర్గమ్మను అడుగు. ఆ అమ్మ మనకి ఏది కావాలంటే ఇది ఇస్తుంది. లేదండి, నాకు పుట్టుకతోనే చూపు లేదు. ఇదిక వచ్చే అవకాశమూ లేదు. ఎందుకు రాదు? నాకు చదివే వచ్చినప్పుడు నీకు చూపెందుకు రాజ్యానికి వస్తుంది. అది రాకపోతే నాకివేం వద్దు. ఈ చదువు, ఆఫీసు, సంతకాలు అవి అవి ఏవి వద్దు. అయ్యో, అవే మాట్లాడండి. అవును జానకి, నువ్వు చెప్పావనే నేను చదువు నేర్చుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావనే ఇవన్నీ నేర్చుకుంటున్నాను. మరి నువ్వు బాధపడుతున్నప్పుడు నేను ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? అయ్యో, నీకు ఆనందం లేని చదువు నాకొద్దు. అయ్యో, మీరలా అనకండి. మీరు చదువుకుంటే నాకు ఆనందం లేదని మీకెవరు చెప్పారండి? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అయ్యో, నేనేదో ఊరికే సరదాగా మిమ్మల్ని ఏడిపించాలని అలా అన్నాను. మీరు నిజంగానే నమ్మేశారా? మీరేదో చదువుకుని పెద్ద తెలివైన వారైపోతారనుకున్నాను. కానీ మీరింకా చిన్న పిల్లలాగే ఉన్నారు. ఏం కాదు, నేనిప్పుడు చాలా చదువు నేర్చుకున్నాను, బాగా తెలివి కూడా నేర్చుకున్నాను. నేర్చుకున్నారు. మీ గొంతు వింటేనే అర్థం అవుతోంది మీరంత తెలివి నేర్చుకున్నారు. సౌందర్య, ఒకసారి మీ నాన్నగారు మొహం చూసి చెప్పు. ఆయన చిన్న పిల్లాళ్ళ చిన్న బుజ్జికన్లా ఉన్నారా? అవునమ్మా, నాన్న చిన్నపిల్లలాగే ఉన్నాడు. ఏం కాదు, నేను చాలా పెద్దవాడిని అయ్యాను. నేనేం చిన్నపిల్లోని కాదు. అలా కాదు అన్నప్పుడు మీరు బాగా చదువుకుని ఆఫీస్ వెళ్ళి అందరితో గొప్ప అనిపించుకోండి. అప్పుడు నమ్ముతాను మీరు చిన్నపిల్లాడు కాదు అని. వెళ్తాను, గొప్ప అనిపించుకుంటాను. కానీ
నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఇవన్నీ చేస్తాను. ఆ, ఇదిగో నా మొహం చూడండి, ఉమ్. నా కళ్ళు చూడండి. ఉమ్, ఆ, బాధ ఎక్కడైనా కనిపిస్తోందా? ఆ? ఉహుం, లేదు, ఆనందంగానే ఉన్నావు. మరైతే మీరు చెప్పింది చేసి చూపించండి. ఆ, అలాగే చేస్తాను. ఉమ్, ఉమ్, ఉమ్. అమ్మా నిజం చెప్పు, నువ్వు నాన్న కోసం నీ బాధని లోపలే దాచుకున్నావు కదూ? మీ నాన్న చంటి పిల్లాడమ్మా. ఇన్నేళ్లు వాళ్ళు నాకు ఏం హాని చేస్తారో అని భయపడి ఆయన్ని ఎదగనివ్వకుండా ఆపేశాను. ఇప్పుడు ఆ భయం పోయి ఆయన గొప్పవాడైపోయే టైంలో మళ్ళీ నా గురించే ఆయన చదువు మానేస్తాను ఆపేస్తాను అని మొండికేస్తే నిజంగానే ఆపేసి కూర్చుంటారు. ఇప్పుడు నాకొచ్చిన బాధ తాత్కాలికం, కానీ ఆయన గొప్పవాడైతే వచ్చే ఆనందం శాశ్వతం. ఆ ఆనందం ముందు ఈ బాధ చాలా చిన్నదమ్మా. ఈ బాధని ఇలాగే దాచేయాల్సిందే. అమ్మా నువ్వెంత మంచి అమ్మవో తెలుసా? మా మంచి అమ్మ. రా, ఈ పాటికి ఆపరేషన్ అయ్యి పాప కూడా పుట్టేసి ఉంటుంది. త్వరగా రా 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 రా. ఏంటి వీళ్ళిద్దరూ డల్గా కూర్చున్నారు? అమ్మా, వదినకి ఆపరేషన్ అయిపోయిందా? పాప పుట్టేసిందా? ఎలా ఉందమ్మా? ఎవరిలా ఉంది? అన్నయ్యలా ఉందా? నీలా ఉందా? వదినలా ఉందా? ఎలా ఉందమ్మా? ఆ? ఏంటి ఇద్దరి మొహాల్లో నెత్తరు చుక్కలేదు, కళ్ళల్లో నీళ్లుగా మారిపోయి బయటకొస్తున్నట్టుంది. అమ్మా ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? కళ్ళల్లో నీళ్ళేంటమ్మా? చెప్పమ్మా. అన్నయ్య ఏమైందన్నయ్య? వదినకి ఎలా ఉంది? పాప ఎలా ఉంది? చెప్పన్నయ్య. ఏమైందన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నారో చెప్పన్నయ్య. సువర్ణాత్త ఇచ్చిన మందు పని చేసిందా? అమ్మా, అన్నయ్య, అమ్మా 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 చెప్పమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా. పాప పుట్టిందిరా, కానీ 9 నెలల జీవిత కాలంతోనే పుట్టింది. ఏంటమ్మా? ఆ 9 నెలలు ఆ అమ్మ కడుపులోనే అయిపోయాయి. మనకెవరికి మోహన్ చూపించకుండానే వెళ్ళిపోయిందిరా. అమ్మా, చచ్చిపోయి పుట్టిందిరా. అమ్మా, పాప, అమ్మా. అమ్మా అమ్మా ఏంటమ్మా? పాప, అమ్మా పాప చచ్చిపోయింది. అయ్యో. సువర్ణత్త ఇచ్చిన మందు బానే పనిచేసిందన్నమాట. సువర్ణత్తయ్య, మీ మందు బానే పనిచేసింది. పాప, అయ్యో, అన్నయ్య అన్నయ్య, పాప, అన్నయ్య, పాప. పాప, అమ్మా అమ్మా.
అన్నయ్య పాప అయ్యో దేవుడా పాప అమ్మా ఏ దుర్గా, కొట్టాను. నిన్ను నేను చాలా పెద్ద దెబ్బ బోలంగా కొట్టాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఎక్కడితో అయిపోలేదు. నా నెక్స్ట్ టార్గెట్ మురారి. మురారి ద్వారా నీకు ఇంతకంటే పెద్ద దెబ్బ కొట్టబోతున్నాను.